హే గాయ్స్! ఈరోజు నేను మీతో షేర్ చేసే రెసిపీ గోంగూర నిలువ పచ్చడి. ముందుగా గోంగూరని ఇలా ఎండలో అంతా డ్రై చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, తగినంత ఎండుమిర్చి, ఇప్పుడు 10-20 వెల్లుల్లి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, తగినంత పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చిమిర్చి పేస్ట్ యూస్ చేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ క్వాంటిటీ అనేది గోంగూర క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. అది అండ్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టైంలో మంచి అరోమా వస్తుంది. యూ కెన్ జస్ట్ ఫీల్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ట్రై చేసి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలి. వెంటనే మిక్స్ చేయడం కష్టమే, సో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అలా కాసేపు మగ్గిన తర్వాత మూత తీసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఈజీగా ఉంటుంది మనం మిక్స్ చేసుకోవడానికి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇవి 3 మిక్స్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, ఈజీ అండ్ టేస్టీ గోంగూర నిలువ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.